ఈ దినాన యెహెజ్కేలు యెషయా యిర్మీయా ప్రవక్తలు దేవుని గురించి వారు ప్రవచించినటువంటి అనేకమైనటువంటి సంగతులు మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క మహిమ ఎంత గొప్పదో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా కలిగినటువంటి గొప్ప దర్శనము, ఐసియానిక్ విషన్ అంటారు. రాసైనటువంటి ఉజ్జియాతో ప్రారంభం చేస్తూ 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో రాసైనటువంటి ఉజ్జియా ఒక మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి రాజు అని, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అని అధ్యాయంలో వివరించబడి ఉన్నది. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి వ్యక్తి ఉజ్జియా. ఆ యొక్క దినాలు గోల్డెన్ ఏజ్ అనేటువంటి వారు. క్రీస్తుకు పూర్వము 742వ సంవత్సర కాలంలో ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు ప్రజలు అనుకునేవారు, ఇంత గొప్ప రాజు చనిపోయాడు, దేశం యొక్క భవిష్యత్తు ఏమిటి, ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందో అని ప్రజలందరూ కూడా ఎంతో విచారగ్రస్తులయ్యారు. ఆయా సమయాలలో మోషే చనిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ప్రతి సమయంలో కూడా దేవుడు వారికి ఒక ఆల్టర్నేట్, ఒక మార్గము చూపిస్తున్నాడు. మోషే స్థానంలో యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా ఉజ్జియా చనిపోతే, ఇదిగో నేను నా ప్రజలతో చేసినటువంటి వాగ్దానములు అవి ఏమాత్రం సమసిపోవు, నిత్యం కూడా నేను నా ప్రజలతో ఉంటాను అని దేవుడు తన యొక్క సన్నిధి ఆ యొక్క దేవాలయంలో చూపించాడు. ఈ లోకంలో అనేక మంది రాజులు, చక్రవర్తులు, పరిపాలకులు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. అయితే నిత్యం ఉండేటువంటి వాడు దేవుడు. నిత్యం ఉండేటువంటి వాడు దేవుడు. షేక్స్పియర్ అనేటువంటి మహాకవి, ది మ్యాన్ ఆఫ్ మిలేనియం అంటారు కదా, ఆయన అంటాడు కదా, ఈ యొక్క ప్రపంచమంతా ఒక నాటక రంగం అయితే ప్రజలు పాత్రదారులు, వారి పాత్ర అయిన వెంటనే వారు వెళ్ళిపోవలసిందే. అలాగున ఉజ్జియా మరణాన్ని గురించి వారు చింతిస్తుండగా ఒక జాతీయమైనటువంటి విపత్తులాగా ప్రజలు ఉంటున్నప్పుడు యెషయాకు దర్శనం చూపించాడు. దేవాలయంలో ఆయన యొక్క మహిమ చూశాడు. ప్రభువు ఆసీనుడయ్యాడు సింహాసనం మీద. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుస్తూ ఉండెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వరానికి గడప కమ్ముడు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉన్నది. అంత వాతావరణంలో, పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో యెషయా ఉన్నాడు. ఒక విధంగా ఆలోచిస్తే అది ఆయన యొక్క పూర్వజన్మ సుకృతము, లేక ఆయన యొక్క గొప్ప భాగ్యము. తన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రసన్నత,
లేక మన భాషలో, భారతీయ భాషలో చెప్పుకుంటే ఆయన యొక్క విశ్వరూపం అక్కడ దేవాలయంలో చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు, నివ్వెరపోయాడు. అంత మాత్రం కాదు కానీ ఆ యొక్క యెషయాలో 3 రకాలైనటువంటి ఆ యొక్క మరి పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఊర్ధ్వ దృష్టి కలిగి ఉన్నాడు, అనగా అప్వర్డ్ సైట్, పైకి చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క పైకి చూస్తూ ఉన్నప్పుడు ఏం కనపడుతుంది? దేవుని యొక్క మహిమ, పరిశుద్ధత. ఇంత గొప్ప దేవుడు, ఇంత మహిమ కలిగిన వాడు, ఇంత పరిశుద్ధుడు నేను నా కళ్ళతో చూస్తున్నాను. ఊర్ధ్వ దృష్టి. దీన్ని ఏమన్నారంటే ఆయన దేవుణ్ణి చూశాడు. ఈ saw the Lord, ఏ విజన్ ఆఫ్ హైట్ అంటారు. దేవుని దర్శనాన్ని చూశాడు. దేవుడి దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో ఆ తర్వాత ఆయన ఏం చూస్తారంటే ఇన్వర్డ్ విజన్, ఇన్వర్డ్ సైట్, ఆంతర్యంలో తను తాను చూస్తున్నాడు. వాట్ యామ్ ఐ, నేనేమై ఉన్నాను? దేవుడు పరిశుద్ధుడు. అయితే నేనేమిటి అంటే నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల చెరుల మధ్యన నివసించిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ స్మాల్ క్రీచర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమక్షంలో నేను చిన్న పురుగు లాంటి వాడను. అపవిత్రతే, నా మాటలో అపవిత్రతే, నా యొక్క శరీరం అంతా కూడా అపవిత్రతే. ఆంతర్యంలో దేవుణ్ణి చూసిన ఏ వ్యక్తి అయినా తను తాను పరిశీలించుకోవాలి. నేనేమై ఉన్నాను, నా స్థితి ఏమై ఉన్నది, ఆయన పరీక్ష చేసుకుంటున్నాడు. దాన్ని ఏమంటారంటే ఇన్వర్డ్ సైట్ అంటారు. మూడవది ఏంటంటే తను తాను చూసుకున్న తర్వాత అవుట్వర్డ్ విజన్, ఆయన బయటికి చూస్తున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తన యొక్క స్థితిని ఒప్పుకున్నప్పుడు, ఇదిగో నా యొక్క పెదవులు అపవిత్రతో నిండుకున్నాయని చెప్పినప్పుడు అక్కడ దూత బలిపీఠము నుండి కారుతో తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నిప్పును తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను. దహించు అగ్నితో ఆయన యొక్క పెదవులు కాల్చబడినాయి. ఎప్పుడైతే ఆయన యొక్క పెదవులు కాల్చబడినాయో ఇదిగో ఇప్పుడు అవి శుద్ధి చేయబడినటువంటివి. ఆయన యొక్క దోషాలు తొలగిపోయాయి. ఆయనలో ఏం జరిగిందంటే ఒక విధమైనటువంటి ఆ యొక్క శుద్ధి కలిగింది. దేవుడు ఆయన్ని శుద్ధిపరిచాడు. ఆయన దేవుని యొక్క స్పర్శ ఆయనకు కలిగింది. ఇప్పుడు ఆయన అపవిత్రమైన పెదవులు కలవాడు కాదు, ఎందుకంటే అతని యొక్క పెదవులు పవిత్రం చేయబడ్డాయి. అక్కడ స్వరం వినబడింది. ఏమిటో స్వరము అంటే ఇదిగో నా కొరకు ఎవరు పంపుదును, నేను ఎవరిని పంపుదును అని చెప్పినప్పుడు అక్కడ చెప్తున్నాడు, నేను వెళ్తానని చెప్తున్నాడు. మూడవది ఏంటి? అవుట్వర్డ్ విజన్. ప్రజలు అనేక మంది, కోట్లాది మంది ప్రజలు యావత్ ప్రపంచంలో దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు. యెషయా నీవు వెళ్ళాలి, నీ యొక్క పాపములు శుద్ధి చేయబడాయి, నీ యొక్క పెదవులు పవిత్రత చేయబడ్డాయి, కాబట్టి నీవు ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో ఈ బోధను చెప్పాలి. ఏ బోధ అంటే మీరు వినుచుందరు కానీ గ్రహింపకుందరు, చూచుందరు కానీ తెలుసుకునకుందరు. ఈ బోధ చెప్పాలి, వారిలో కన్విన్స్ అనేది రావాలి. ప్రియులారా, ఇది కేవలం యెషయా ఒక్కరి యొక్క జీవితంలో కలిగినటువంటి పరిస్థితి కాదు, కానీ ప్రతి వ్యక్తి జీవితంలో కలగాలి. మనం ఎప్పుడు కూడా పైకి చూడడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఊర్ధ్వ దృష్టి అనేటువంటిది ప్రతి ఒక్కరికి మనం కలిగి ఉండాలి. పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలకండి. మన చూపు, మన దృష్టి పైనున్న వాటి మీదే.
ఆ పైన ఉన్నటువంటి ప్రభువు వైపు, ఆయన యొక్క మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క సన్నిధిని మనం వెదకాలి. ఎప్పుడైతే మనం అది చేస్తామో వెంటనే మన హృదయాన్ని మనము పరిశీలించుకుంటా, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటా. దేవుడు పరిశుద్ధుడైతే ఆయన పేరు పెట్టబడిన నేను క్రైస్తవుడిగా పిలువబడేటువంటి నేను ఎలాగున్నాను, నా జీవితం ఎలాగుంది, నా హృదయం ఎలాగుంది, ఇదిగో నాలో పరివర్తన కావాలి. నా యొక్క పెదవులు పవిత్రపరచబడాలి, నా మాటలు శుద్ధి చేయబడాలి, నా నడత, నా జీవితం అంతా కూడా మారాలి. ప్రభు ఆయన తన యొక్క వాక్యం అనేటువంటి ఆ ఉదకముతో మనలందరినీ కూడా శుద్ధి చేసేటువంటి వాడు. ఆ వాక్యం అనేటువంటి దహించేటువంటి అగ్ని అయితే ఆ అగ్నితో మనల్ని కాల్చి యావత్ శరీరం అంతా కూడా ఆయన శుద్ధి చేసి మనల్ని లోకంలోకి పంపడానికి ఒక ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా మార్చేటువంటి వాడు ప్రభు. ఎప్పుడైతే